మరి రామ్ చరణ్ గారిది మాత్రం లండన్ లో పెట్టారు, మిగతా సెలబ్రిటీస్ అందరిది కూడా సింగపూర్ లో ఉందన్నమాట. సో దాని వల్ల కూడా ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని చెప్తున్నారు. సో దాని మీద ఏమంటారు? అంటే అది రామ్ చరణ్ గారిది ఎందుకు పెట్టారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో చరణ్ అంటే ఇప్పుడు ప్రభాస్ వాళ్ళందరినీ చూసుకుంటే రామ్ చరణ్ మీద అంటే రామ్ చరణ్ కి ఇప్పుడు RRR తో మంచి ఫాలోయింగ్ వచ్చింది వరల్డ్ వైడ్. సో ప్రభాస్ కి వాళ్ళందరూ ఎప్పుడో పెట్టారు కాబట్టి అప్పుడు వాళ్ళ పాపులారిటీ కొంచెం తక్కువ ఉంటుంది. సో కాబట్టి అందుకు సింగపూర్ లో పెట్టారేమో. సో రామ్ చరణ్ కి ఇప్పుడు పాపులారిటీ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు లండన్ మేడం తుసాడ్స్ లండన్ లో పెట్టారు అనుకుంటున్నాను. నేనైతే అలా అనుకుంటున్నా, బట్ జనాలు ఇంకేమనుకుంటున్నారో నాకు తెలియదు. సో మరి మీకు ఎలా అనిపించింది వ్యాక్స్ స్టాచ్యూ రామ్ చరణ్ గారు? యా చాలా బాగుంది. అంటే అఫ్ కోర్స్ మేడం తుసాడ్స్ లో వ్యాక్స్ స్టాట్యూ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సో చాలా బాగుంటుంది. పైగా రామ్ చరణ్ తన పెట్ డాగ్ తో దిగడం అనేది సో ఇది ఫస్ట్ టైం అన్నమాట. సో ఇప్పుడు దాకా ఏ యాక్టర్ ఏ డైరెక్టర్ ఎవరు అంటే వ్యాక్స్ స్టాట్యూ లో మనం చూసుకుంటే ఏ యాక్టర్ ఇలా కుక్కతో వాళ్ళ పెట్ డాగ్ తో ఇప్పుడు చేయించుకోవాలి, బట్ రామ్ చరణ్ ఫస్ట్ అన్నమాట. సో ఈ క్రెడిట్ రామ్ చరణ్ కే ఉంటుంది. అండ్ కారా గారు కూడా గుర్తుపట్టలేదు అసలు ఏది నిజం ఏది స్టాచ్యూ అని చెప్పేసి. సో ఉపాసన గారు వెనక నుంచి కారా 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 అని అరుస్తున్నా కూడా వెళ్ళి స్టాచ్యూని పట్టుకోవడం ఎలా అనిపించింది? మనమే గుర్తుపట్టాం, ఇంకా అంత చిన్నపిల్ల గుర్తుపట్టడం అంటే సో అవ్వదు కదా. ఈవెన్ వాళ్ళ కుక్క కూడా అదే రామ్ చరణ్ పెట్ డాగ్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయింది, ఎవరు సేమ్ నాలానే ఉందని.